మనసారా పలికితే చాలు, ఒక్క నామం పిలిస్తే చాలు, అమ్మవారి యొక్క అనుగ్రహం ఉత్తర క్షణంలో కలుగుతుంది. అటువంటిది రోజు ఒకసారి సభలో కూర్చుని ఆ నామం చెప్పే ముందు ఒకసారి ఆ నామాన్ని అని ఆ నామంలో ఉండేటటువంటి అర్థాన్ని కూడా వింటున్నారనుకోండి, లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటున్నప్పుడు కలిగేటటువంటి అనుగ్రహం వేరుగా ఉంటుంది. ఎందుకో తెలుసా అండి? ఆవిడ చిదగ్నికుండ సంభూత అంటే బయట కాదు ఆవిర్భవించడం, ఆవిడ ఇక్కడ ఆవిర్భవిస్తుంది. మీరు లలితా సహస్రం వింటున్నప్పుడు అమ్మవారు ఆ చిదగ్నిగుండంలోంచి బయటికి రావడం లావణ్యలహరి. అమ్మవారి యొక్క శరీరావయములన్నింటినీ వ్యాస భగవానుడు వర్ణన చేస్తాడు. ఆ వర్ణన చేసేటప్పుడు మీకు తెలిసి కాని తెలియక కాని మీరు వింటున్నారనుకోండి, వింటున్నప్పుడు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. మీకు నేను